నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. సమావేశంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కమిషనర్ బాలమాయాదేవి, గురుకుల సెక్రటరీ సైదులు, ఎంబీసీ కార్పొరేషన్ ఎండీ ఆలోక్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు, అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్, జాయింట్ డైరెక్టర్ సంధ్య, నాయి బ్రాహ్మణ ఎండీ ఇందిరా, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, టాడీ టాపర్ కార్పొరేషన్ ఎండీ ఉదయ్ కుమార్, డీబీసీడీఓస్, ఏడీబీసీడీఓస్, ఆర్సీఓస్, డీసీఓస్, ప్రిన్సిపల్స్, హాస్టల్ వార్డెన్, బీసీ సంక్షేమ శాఖలో కింది స్థాయిపై వరకు అధికారుల పనితీరుపై సమీక్ష, గురుకులాల తాజా పరిస్థితిపై ఆరా, క్షేత్రస్థాయిలో హాస్టల్, గురుకులాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అడిగి తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశం మీద మిగతా వెల్ఫేర్ వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అధికారంలోకి వచ్చినట్టు మీరు చూస్తూ ఉన్నారు. మీ అందరి సహకారంతో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిగతా అన్ని అంశాల కంటే ఎక్కువ కూడా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. గురుకులాలకు సంబంధించిన కనీషన్ మనం మాట్లాడుకున్నా. విద్యా వ్యవస్థలో 25,000 పాఠశాలలు ఉంటే హాలిడేస్ సందర్భంగా 11,000 రూపాయలు ఖర్చు పెట్టి అమ్మఒడి పథకం కింద అన్ని పాఠశాలలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కలిగే ప్రయత్నం చేసినాం. పాఠశాల లోపల మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటుగా వారు విద్యుత్ బిల్లులకు ఇబ్బంది అయితే ఉందనేటువంటి ఆలోచనతో విద్యుత్ బిల్లులు అన్ని కూడా ప్రభుత్వం కట్టే విధంగా నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా నీటి వసతి ఏర్పాటుకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫ్రీ వాటర్ సర్వీస్ ఇవ్వమని చెప్పి విద్యుత్ భగీరథకు ఆదేశిస్తున్నాం. అంతేకాక స్ట్రెంత్ను బట్టి శానిటేషన్ అక్కడ ఊడవడం కానీ చిన్న పనులకు సంబంధించి ఇబ్బంది అయితే ఉంది. చదువు చెప్పాల్సిన వాళ్ళు ఆ పని మీద పిల్లలు ఉపయోగించడమో వాళ్ళే చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి పాఠశాల యొక్క స్ట్రెంత్ను బట్టి వాళ్ళకి అక్కడ దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఇవి కాక అధ్యాపక వర్గంలోని అసహనం, 10 సంవత్సరాల నుంచి మాకు బదిలీలు లేవు, ప్రమోషన్ లేవైన అంశాన్ని పరిశీలన తీసుకున్నాడు. 19,000 ప్రమోషన్లు ఇచ్చి 35,000 ట్రాన్స్ఫర్ చేసినటువంటి అంశాన్ని మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితులలో మోడల్ స్కూల్స్ కూడా ట్రాన్స్ఫర్స్ ఇచ్చినాం. గురుకులాలకు సంబంధించి కూడా ఏదైనా కొంత ఇబ్బంది ఉన్నది. కొత్తగా మొన్ననే రిక్రూట్మెంట్ అయ్యి 60 రోజుల కాల పరిమితుల్లో పోస్టింగ్ తీసుకొని రోజు నాకు అదొక పెద్ద నరకంలాగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 9,000 మంది మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల ఉద్యోగాలు వస్తే 3,000 మంది మా తాత బాగాలేడు, తండ్రి బాగాలేడు, పిల్లలు బాగాలేరు, ఆరోగ్యం బాగాలేదు, మాకు పేషెంట్స్ మా భార్య అంటున్నది పడుతున్నదని ఫస్ట్ పోస్టింగ్ డిప్యూటేషన్లో ట్రాన్స్ఫర్ అడుగుతారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఒకసారి మొదటి పోస్టింగ్ తర్వాత ఎట్టి పరిస్థితులలో మార్పు చేయొద్దని. మొదటి పోస్టింగ్లోనే ఉద్యోగం తీసుకున్నప్పుడు మీకు వెబ్ ఆప్షన్ ఇచ్చినారు, ఎవరి నాయకుడిని ప్రమేయం లేదు. ఆ అంశంగా జరుగుతున్నటువంటి సంఘటనలు విడిచిపెడితే ఇంకెవరైనా న్యాయపరంగా ట్రాన్స్ఫర్స్ ఉంటే తప్పకుండా అధికారులు ఆ కోణం నుంచి, మానవీయ కోణం నుంచి వాటిని చేస్తారు. కానీ అసహనం లేకుండా వృత్తి ధర్మంగా మన వృత్తిలో సంతృప్తి పొందే విధంగా పనిచేయాలని నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. అందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాలు తీసుకుంది. ఇప్పుడు కూడా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఒక్కొక్కటి 180 కోట్లతో అన్ని రకాల సంస్థలు, స్టాఫ్ క్వార్టర్స్తో సహా, ప్లే గ్రౌండ్తో సహా అన్ని ఆధునాతనంగా విధంగా ఉండే విధంగా ఒక 5,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి మళ్ళీ హాలిడేస్ అయిపోయి జూన్ నెల నాటికి తరగతులు ప్రారంభించే విధంగా పనులు చేపట్టాలనే నిర్ణయం తీసుకొని నిధులు కూడా కేటాయించినటువంటి పరిస్థితి క్యాప్చర్ చేస్తాం. చిన్న 18 లిస్ట్ ఇచ్చింది. ఇంకా మొత్తం మిగతా మొదటి దశలో ఒక 40 స్కూల్స్ వస్తాయి. నెక్స్ట్ ఇయర్ మరొక 40 స్కూల్స్. ఇట్లా అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించి వస్తూ ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా ఇవాళ మామూలుగా హాస్టల్స్కి పోవట్లేదు. అంత గురుకులాలకు సంబంధించిన క్రేజీ. ప్రభుత్వ పాఠశాలకు పోమంటే నామోషి ఫీల్ అవుతూ ఉన్నారు. గురుకులంలో చదువుకోవడానికి ఉన్నటువంటి విషయాల లోపల గురుకులంలో చదువుకోవాలనే ఆలోచనతో ప్రజలు, తల్లిదండ్రులు వాళ్ళు అంటూ ఉన్నారు. అటువంటిప్పుడు వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా మనం కూడా విద్యాబోధన వచ్చేటనే ఐఎమ్ హ్యాపీ. 10th సంబంధించి స్టేట్ యావరేజ్ 91% ఉంటే మనం 98% ఉన్నాము, అన్నీ కలిపి, అన్ని ఆల్ టుగెదర్. అదేవిధంగా ఇంటర్మీడియట్ స్టేట్ వైజ్ పర్సెంటేజ్ 61 ఉంటే
మనం 91% మనం ఉన్నాం. ఇలా రిజల్ట్ పరంగా మంచిగా వస్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా సమావేశంలో కూడా సార్ చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడ ఐడెంటిఫై ఉన్నాయో వాటన్నింటినీ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంకా రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా మనం అడిషనల్ కోర్సును కూడా ఫిల్అప్ చేసుకోవడానికి కూడా సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మొన్ననే వాటిని జరిగింది. సో దాదాపు 70,000 పర్ఫెక్ట్గా చేయలేటువంటి అంశానికి సంబంధించిన సమావేశం పెట్టుకున్నాం. మొన్న ఆర్సీఓలు, డీసీఓలు, డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్స్, స్టడీ సర్కిల్ కోఆర్డినేటర్స్ వాళ్ళతో సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈరోజు వార్డెన్స్, గురుకులాల ప్రిన్సిపాల్స్, మిగతా మళ్ళీ రాష్ట్ర స్థాయి అధికారులందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవుతా ఉన్నాం. మీ అందరికీ ఒక మాట ముందుగా, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని డిపార్ట్మెంట్స్ బాగా లైమ్ లైట్లోకి వస్తూ ఉంటాయి. మొన్నటి దాకా ఫెరోస్ కావచ్చు, ఉదాహరణకు మీకు 30-40 సంవత్సరాల కింద ఓల్డ్ సిటీస్ చాలా పెద్ద నగరం, దాని తర్వాత హైదరాబాద్ వచ్చింది, దాని తర్వాత ఎలా హైటెక్ సిటీ లాగా మనం ఈరోజు డిపార్ట్మెంట్లో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మీ అందరి గౌరవం, మనం వృత్తిలో సంతృప్తినిచ్చే విధంగా పనిచేయడానికి సంబంధించిన క్షేత్రస్థాయిలో క్రైసిస్ మేనేజ్మెంట్ ఏదైనా సమస్య వస్తే ఏ విధంగా దాన్ని పరిష్కరించుకోవాలనేటువంటి విషాదం కలగజేయడానికి, అదేవిధంగా ఒక న్యాయం జరగాలి, పరిసరాల వాళ్ళకు ఉండబడేటువంటి కెపాసిటీని వెలికితీసే విధంగా మనం స్పోర్ట్స్ కావచ్చు, కల్చరల్ కావచ్చు, ఇతరత్ర అన్ని రకాల కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున ఇన్ని రకాల సౌకర్యాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి చిన్న సమస్యలే మీ అధికారుల ద్వారా లేదా మీకు సంబంధించినటువంటి మొత్తం అక్కడ ఉండబడే వాళ్ళందరూ సహకారం తీసుకోండి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్గా మేము అన్ని రకాల సహకారం చేయడం అనుకున్నాం. నేను చెప్తే కదా, ఒకసారి ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాపాలన ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు, వారు కూడా ఒక ఆర్థిక శాఖ మంత్రిగా, నాలాంటి వాడు ఒక విద్యార్థి నాయకుడు, ఒక బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూస్తూ మిగతా 3 శాఖలు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నప్పుడు వాటికి కూడా మరి ఒక కోఆర్డినేషన్ చేసే సందర్భం లోపల ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ పరంగా ఉండేటువంటి ఈ వ్యవస్థలో ఇబ్బంది జరగద్దనే ఆలోచనతో ఇలా మిమ్మల్ని అందరూ ఇక్కడికి పిలిచినాం. మేము చెప్పింది వినడమే పోవడమే కాదు, మీ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. మొన్న జిల్లా ఆఫీసర్లు చూసినారు, వాటికి సంబంధించిన మేము ఒక మినిట్స్ రాసుకున్నాం. యాక్షన్కి సంబంధించిన దాని మీద ఎట్లా 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకుంటాం. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇవాళ మీ దగ్గర చాలా, మన దగ్గర బీసీ గురుకులాలకు సంబంధించి 326 ఉంటే 21 మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి, 300 పైన ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, ప్రైవేట్ దాంట్లో ఉన్నాయి. వాళ్ళందరికీ వీలైనంత తొందరగా నేను టైం ఇవ్వాలని అంటలేను, బట్ పండుగ రోజు అటో ఇటు లోపల వాళ్ళందరికీ 50% కిరాయిలు ఇచ్చేస్తాం. చాలా కాలంగా బాకీ ఉన్నారు వాళ్ళు. వెంటనే వాళ్ళతోటి మీరు ఏం చేయించాలంటే అక్కడ ఉండబడేటువంటి పనులు, మినిమం సౌకర్యాలు చెప్పిన ఆ రోజు మీరు మీ ప్రతి పాఠశాల నుంచి 55 ప్రశ్నలకు సంబంధించి ఒకటి మీరు ఫార్మెట్ నింపి పంపినారు.